హైదరాబాద్కి లగేజ్ అయితే వచ్చేసింది. మేము వచ్చి చూసేసరికి నడవడానికి ప్యాసెస్ తప్ప మిగిలిన అన్ని రూముల్లోనూ లగేజ్తోనే నిండిపోయాయి. చూడగానే ఫుల్ భయపడిపోయాం. అమ్మో ఇంత ఎలా సర్దేది అన్నట్టుగా. ఇప్పటి వరకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ మేము సర్వీస్ అయితే తీసుకున్నాం కానీ పెద్ద పెద్ద బాక్సెస్లో ప్యాక్ చేసేవాళ్ళు. అండ్ మేము దగ్గరుండి ప్యాక్ చేపించడం వల్ల ఏ రూమ్లో ఏవి ఎక్కడ ఉండాలో అలా అన్ని క్లీన్గా ప్యాక్ చేపించేవాళ్ళం. సర్దుకోవడానికి ఈజీ అయ్యేది. కానీ ఈసారి బాబు ఉండడం వల్ల ముందుగానే హోటల్ రూమ్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడ ఐటమ్స్ ఖాళీ దొరికిన బాక్సెస్లో వేసేసారు. ఏదైనా ఒక ఐటమ్ కావాలి అంటే అన్ని బాక్సెస్ చూడాలి, అలా అయిపోయింది. అసలు మాకైతే దగ్గర 1.5 months పట్టింది ఇల్లు సర్దుకోవడానికి. ఇంకా బాధేసింది ఏమంటే ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకొస్తున్న థింగ్స్ని బ్రేక్ చేసేసారు ప్యాకింగ్లో. అస్సలు ప్యాకింగే బాగాలేదు. మేము ఇంతకుముందు బెంగళూరులో ఉన్నింది 3 BHK హౌస్. ఉండే ఇద్దరికి చాలా పెద్దగా అనిపించేసింది. మెయింటైన్ చేయడం కష్టం, ప్లస్ రెంట్ ఎక్కువ అని ఈసారి 2 BHK హౌస్ తీసుకున్నాము. అది కాక ఇప్పుడే రీసెంట్గా ఇంటీరియర్ వర్క్స్ అన్నీ అవ్వడం వల్ల ఎక్కడ చూసినా డస్టే విపరీతంగా ఉంది, దుమ్ము. మేము ఫస్ట్ అయితే బెడ్రూమ్ అలాగే కిచెన్ క్లీన్ చేసేసుకున్నాము. ఒక బెడ్రూమ్ క్లీన్గా ఉంటే బాబు అందులో ఉండొచ్చు, మిగతా ఇల్లంతా స్లోగా సర్దుకోవచ్చు అనుకున్నాం. లేకపోతే దుమ్ము కదా, మళ్ళీ కాఫ్ వస్తే కష్టం చిన్నపిల్లలకి, అసలే మెడిసిన్స్ ఉండవు, మళ్ళీ ఇబ్బంది పడతాడు అనుకొని బెడ్రూమ్ క్లీన్ చేసేసుకున్నాం. కిచెన్ కూడా లైట్గా ఏమేమి కావాలో అంతా కూడా వ్యాక్యూమ్ క్లీనర్తో డస్ట్ అంతా తీసేసి క్లాత్ తోటి క్లీన్ చేసేసుకొని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే అరేంజ్ చేసుకున్నాము. ఎప్పుడు ఇల్లు మారినా ఇంత ఇబ్బంది అయితే అవ్వలేదు సర్దుకోవడానికి. ఈసారి అయితే చాలా చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. ఎందుకంటే బాబు చాలా చిన్నోడు, 2.5 months. ఇంకా అప్పుడు దుమ్ము తగలుకోకుండా ఇల్లు సర్దుకోవాలి. ఎవ్రీ టైం ఫీడ్ చేసేటప్పుడల్లా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఫీడ్ చేశాక వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు క్లీన్ చేయడం చాలా చాలా డిఫికల్ట్గానే అయ్యింది. మొత్తానికి ఒక 1.5 months అయితే పట్టింది. అందుకే నేను రెగ్యులర్గా వీడియో షేర్ చేయడానికి కాలేదు, కంప్లీట్ బ్రేకే తీసేసుకున్నా. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఇల్లు సర్దుకోవడం. అదంతా అయ్యాక ఇప్పుడు ఒక్కొక్కటిగా స్లోగా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఇంకా నేను ఇల్లు సర్దడం ఏవి షూట్ కూడా చేయలేదు, కుదరలేదు షూట్ చేయడానికి కూడా. ఇంత ఇవాళకైతే సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.